పంచమ వర్ణం. ఈ పంచమ వర్ణం ఆవిర్భావం వెనుక ఉన్న అసలు రహస్యాలేమిటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు. అంటే 4 వర్ణాలను గుణాన్ని బట్టి కర్మని బట్టి విభజన అని కృష్ణుడు అన్నాడని హైందవులు ఇప్పటికీ బొంకుతారు. నిజానికి వర్ణాలు, దాని వెంట కులాల సృష్టి కూడా అప్పుడే జరిగింది. కానీ ఒప్పుకోరు. సరే, ఇక్కడైతే 4 వర్ణాలు ఉన్నాయి, పంచమ వర్ణం ఇక్కడ లేదు. అటు మన ధర్మశాస్త్రం కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలనే ప్రస్తావించింది. నాస్తి తు పంచమః అంటే 5వ వర్ణమే లేదని మనువు ఖచ్చితంగా చెప్పాడు. మరి ఈ పంచమ వర్ణం లేదా 5వ కులం అతిశూద్ర ఎలా పుట్టుకొచ్చింది? అసలు శాస్త్రాల్లో లేని ఈ వర్గం సమాజంలోకి ఎలా ప్రవేశించింది? దీని వెనుక ఉన్న చారిత్రక కారణాలేంటి? 5వ వర్ణం లేనే లేదని చెప్పిన మనువు కాలంలోనే ఈ పంచమ జాతి ఆవిర్భావానికి అవకాశం ఎలా దొరికింది? వేల సంవత్సరాల చరిత్రలో ఈ వర్గం ఎలా రూపుదిద్దుకుంది? పరాయి దేశస్థులు ఇక్కడికి వచ్చి మనల్ని తాకడమే దోషం అని భావించే స్థాయికి ఈ వివక్ష ఎలా చేరుకుంది? చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు దీనిపై రకరకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఒక ప్రముఖ సిద్ధాంతం ప్రకారం ప్రాచీన కాలంలో బౌద్ధ మతం విపరీతంగా వ్యాపించింది. వైదిక మత ప్రచారకులు బౌద్ధ భిక్షువులను, ఆ బౌద్ధ సిద్ధాంతాలను అనుసరించే వారిని సామాజికంగా దూరం పెట్టారు. వారిని ఊరి వెలుపల నివసించేలా బలవంతం చేశారు. అలా అస్పృశ్యత మొదలైందనేది ఒక వాదన. అంటే ఇది మతపరమైన ఘర్షణల వల్ల ఏర్పడిన సామాజిక వెలి అని కొందరు భావిస్తారు. మరొక చారిత్రక కోణం ఏమిటంటే ఆర్యవర్తనంలో జరిగిన యుద్ధాల్లో ఓడిపోయిన విదేశీయులను లేదా ఇతర తెగల వారిని బందీలుగా పట్టుకున్నప్పుడు వారిని అస్పృశ్యులుగా పరిగణించేవారు. వారిని తమ బానిసలుగా మార్చుకొని సమాజం అసహించుకునే పనులకే వారిని పరిమితం చేశారు. ఇలా యుద్ధం ద్వారా ఓడిపోయిన వర్గమే కాలక్రమేణా పంచమ వర్ణంగా మారిపోయిందని చరిత్రకారుల విశ్లేషణ. ఈ సిద్ధాంతాల్లో కొన్ని పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు, మరికొన్ని హేతువుకు అందకపోవచ్చు. కానీ ఒక వర్గాన్ని సమాజానికి దూరం పెట్టడం వెనుక ఉన్న ఈ పరిణామాలు మానవ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. వీటిని అర్థం చేసుకోవడం అంటే మన సామాజిక పరిణామ క్రమాన్ని విశ్లేషించడమే. ఏ సిద్ధాంతం ఏ విధంగా ఉన్నా ఒక వర్గం మాత్రం ఈ వర్ణాల ద్వారా బడుగు బలహీన వర్గాల జీవితాలను బానిసలుగా చేశారు. అంటరానితనాన్ని పెంచి దైవం అనే ఒక సరైన అర్థం లేని పదాన్ని వాడి హింసకు గురి చేయడం ఇప్పటికీ చూస్తున్నాము. ఏదేమైనా మతం అంటేనే ఒక మురికి కాల్వ వంటిది. అందులో కులాలు దుర్గంధం వంటిది. నువ్వు ఏ మతంలో ఉన్నా ఆ దుర్గంధం మాత్రం సహజం, కొంత హెచ్చు తగ్గులు తప్ప. ఏ మతమైతే ఏంటి, నిన్ను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బలహీనపరచడానికి. కులమత రహిత సమాజాన్ని కోరుకుంటూ మీ తెలుగు ఎథిస్ట్ టాక్.